టెర్రర్. సారీ, నా పేరు ఓకే, నా పేరు సతీష్ కాశెట్టి, నేను సినిమా డైరెక్టర్ని. ఓకే, నా గురించి ఇంట్రడక్షన్ నేను తర్వాత ఇచ్చుకుంటాను, ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం మేము. షార్ట్ ఇన్ 35 days, 36 days. సినిమా టైటిల్ హీరో గారు చెప్పారు ఇప్పుడే, టెర్రర్. ట్యాగ్ లైన్ వచ్చి ఒక పోలీసువాడి కథ. ఈ సినిమా హైదరాబాద్లో షూట్ చేసాము టోటల్. వి షాట్ దిస్ ఫిల్మ్ ఇన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 45-50 లొకేషన్స్లో. మోర్ దాన్ 50 యాక్టర్స్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. చిన్న రోల్, పెద్ద రోల్, చాలా పెద్ద చేశారు. దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చి కోట గారు, మీకు అందరికీ లిస్ట్ ఇచ్చారు ఆల్రెడీ, బట్ స్టిల్ ఐఎమ్ మెయింటైనింగ్ యూ. కోట గారు, నాజర్ గారు, పృథ్వీ గారు, సుధ గారు, వినయ్ వర్మ గారు, రవి వర్మ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. టెక్నీషియన్స్ కూడా నాకు చాలా మంచి దొరికారు. ఆ టెక్నీషియన్స్ వచ్చి శ్యామ్ కెమెరామెన్, మాటలు వచ్చి ఇంకెవరు రాయగలుగుతారు నా మాటలు. నేను అనుకునే ఫీలింగ్స్, నేను అనుకునే థాట్స్కి పదాలు ఇచ్చే ఒకే ఒక వ్యక్తి నా తమ్ముడు భూపాల్ గారు. సతీష్ గారిని వేరే ఒక, నేను బేసికల్లీ బై ప్రొఫెషన్ పొలిటికల్ సెఫాలజిస్ట్ని కాబట్టి ఓ పొలిటికల్ స్టోరీ తీయమని చెప్పి నేను సతీష్ గారిని కలవడం జరిగింది. సో ఆ పొలిటికల్ స్టోరీ పక్కన పెట్టించి నా చేత వారి స్టోరీ శ్రీకాంత్ గారితో తీయడానికి ఒప్పించారు. సో ఆ విధంగా ఈ సినిమా నిర్మాణం జరిగినది. సతీష్ గారి టైమింగ్, 120 చిత్రాలకు పైబడి తీసినటువంటి శ్రీకాంత్ గారు కూడా నాతో చాలా సందర్భాల్లో సతీష్ గారు స్క్రిప్ట్ వర్క్ కానివ్వండి, ఈరోజు ఈ సీన్లు తీస్తున్నామంటే ఖచ్చితంగా ఆ సీన్లన్నీ తీసిన తర్వాత ఎంతో కొంత సమయం మిగిలి ఉండేది. అంత ఎక్స్ట్రాడినరీగా సతీష్ గారు మా చేత ఈ సినిమా తీయించారు. అలాగే శ్రీకాంత్ గారు 120 సినిమాలు అంటే సామాన్యమైన విషయం కాదు. ఇండస్ట్రీలో 1-2 సినిమాలు తీసినటువంటి వ్యక్తుల యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను తెర మీద లేకపోయినా రాజకీయ రంగంలో తెర వెనుక చాలా కీలక పాత్ర పోషిస్తుంటాను కాబట్టి నేను చూస్తుంటాను. అటువంటిది శ్రీకాంత్ గారిని చూస్తే నాకు ఎక్కడ కూడా, అది ఆయన యాక్షన్ చూసినప్పుడు సీనియర్ యాక్టర్ అనిపించేది తప్పితే ఆయన వ్యవహార శైలిలో అంత చక్కగా చాలా కొత్త వ్యక్తిలాగా, అంటే ఎంత విధేయత అంటే శ్రీకాంత్ గారు లాంటి విధేయత ఉంటే ఏ వ్యక్తి అయినా ఏ రంగంలోనైనా పైకి వస్తాడనే దానికి చాలా చక్కని ఉదాహరణగా శ్రీకాంత్ గారిని చెప్పుకోవచ్చు. ఆ విధంగా మా చిత్రంలో డైరెక్టర్ హీరో గారితో పాటుగా మా కెమెరామ్యాన్ శ్యామ్ గారు కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ మురళీ గారు కానివ్వండి. లక్ష్మీ భూపాల్, నేను ఒక 40 సినిమాలు పైన రాశాను. కాకపోతే ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అండి. నాతో డైలాగులు ఎలా రాయించుకోవాలో చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణవంశీ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చాలా తక్కువ మంది లెక్క పెట్టవచ్చు. అందులో ఈయన ఒకడు. ఇంతకుముందు కలవరమయ మొదలైన సినిమాకి డైలాగులు రాయించారు నాతో. ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ఇందాక మనం మౌనం పాటించిన దివంగత మన మధుసూదన్ రెడ్డి గారు, ఆయన అప్పుడు దానికి డీటెయిల్స్ చేశారు. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చేత కానివాడు ఏదో చేసేయాలనుకోవడం, చేతనైన వాడు చేతులు ముడుచుకొని కూర్చోవడం రెండు ఒకటే అని. హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా శ్రీకాంత్ గారు, ఆయన ఫ్యామిలీ మూవీస్ చేస్తే ఎంత బ్రాండెడ్గా ఉంటాయో అలాగే డిఫరెంట్గా చేసిన ఫిల్మ్స్ కూడా అంతే బ్రాండ్గా ఉన్నాయని మాకు ఆల్మోస్ట్ తెలుసు, అన్నీ తెలుసు. లైక్ ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, విరోధి, మహాత్మా లాంటి ఫిల్మ్స్. సో ఈ ఫిల్మ్ కూడా డిఫరెంట్ జానర్లో చేశారు మళ్ళీ. సో డెఫినెట్గా ఇది రీచ్ ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఫిల్మ్ మీద. సో కొత్తగా ఉంటుంది లుక్ కానీ. సో ఆర్టిస్టులనే కాదు, సో ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ కూడా అంతే స్కోర్ చేస్తారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం.
సో అందరూ బాగా చేశారు. సో వీళ్ళందరూ చేయడానికి మా డైరెక్టర్ గారు ఇలా చేయించుకోవడానికి ముఖ్యంగా మాకు మా హోమ్ అఖండ భారతి క్రియేషన్స్ మా బాస్ మస్తాన్ గారు, ఆయన 24 క్యారెక్టర్స్ అండి ఇంకోటి. ఇది తెలుగు సినిమా ఉన్నా కూడా ఒక హిందీ లైన్ చెప్పాలనుకుంటున్నాను. ఈ టెర్రర్ పేరు విని ఎప్పుడో చదివాను. ఐ వుడ్ లైక్ టు షేర్ దాట్ విత్ యూ ఆల్. ఈ మూవీలో ఫస్ట్ మేము వర్క్ చేసిన 3 వర్కింగ్ డేస్ అని నేను. అందులో సతీష్ గారి ప్లానింగ్ నాకు అసలు చాలా, నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటికి చాలా మూవీస్ చేశాను, ఎంత యాక్యురేట్గా, ఎంత బాగా పర్ఫెక్ట్గా ఆయన ప్లానింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ నో వండర్ ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసు, ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయన డైరెక్షన్లో పనిచేసినందుకు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. जी थैंक यू. विथ योर परमिशन सबसे पहले मैं अपना इंट्रोडक्शन देना चाहूँगा. माई सेल्फ मुश्तबा अली खान, born and brought up in Hyderabad but living in Mumbai since 15 years. आई एम इनटू हिंदी टेलीविज़न और तेलुगु फिल्म इंडस्ट्री में मुझे 14 years हो चुके हैं. मेरी फर्स्ट फिल्म थी लव विद शिवाजी, डायरेक्टेड बाय रवि छावली. एंड फिर रवि छावली ने मुझे रिपीट किया था दी एंड में 2004. Again, I got opportunity to work with K. Raghavendra Rao sir in Pallakilo Pelikutra 2007 में. అందరికీ నమస్కారం. అఖండ భారత్ క్రియేషన్స్ బ్యానర్లో సతీష్ డైరెక్షన్లో, అలాగే మస్తాన్ వలీ ప్రొడ్యూసర్, టెర్రర్ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినందుకు నాకు ఈ అవకాశం వచ్చిన నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా సినిమాలు చేశాం. ఈ టైప్ ఆఫ్ ఫిలిం ఒక అండర్ ప్లే ఉంటూ ఒక పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా వేరేగా ఉంటుంది. అంతకుముందు ఆపరేషన్ దుర్యోధన తీసుకుంటే కొంచెం ఎమోషనల్స్ అవి ఎక్కువ ఉంటుంది. బట్ ఇదేంటి ఫస్ట్ టు ఎండ్ వరకు నన్ను ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అని పక్కనే ఉంటూ నాకు సతీష్, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నేను ఒక్కోసారి మధ్యలోనే ఉన్నాను, సార్ ఇది మీరు అవార్డు గురించి చేస్తున్నారా, మన కమర్షియల్ గురించి చేస్తున్నారా అని చాలాసార్లు అడగడం కూడా జరిగింది నేను. ఎందుకంటే అంత పర్టికులర్, అంత డెడికేషన్తో, అంత టెక్నికల్ వాల్యూస్తో తీసిన సినిమా ఇది. ఎందుకంటే చాలా సినిమాలకి నేషనల్ అవార్డు, దాంట్లో జ్యూరీగా కూడా పనిచేశారు ఆయన. అలాగే ఆయన సినిమా హోప్ అనే సినిమా కూడా నేషనల్ అవార్డు రావడం నాకు ఎప్పటి నుంచో పరిచయం. బట్ కథ చెప్పినప్పుడు వేరు, తీయడం వేరు అనేది మా అందరికి తెలుసు. కథ చెప్పేది ఒక రకంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళేసేపటికి ఆ సిచ్యువేషన్లో డైరెక్టర్స్ ఎలా చేస్తారనేది అందరికీ తెలుసు. బట్ నేనే ఆశ్చర్యపోయే విధంగా అసలు ఏ టెన్షన్ లేకుండా, అంటే 2 కెమెరాస్ 3 కెమెరాస్తో అట్ ఏ టైం సీన్ చేయడం అనేది ఎంతో ఎక్స్పీరియన్సు, ఎంతో ఇది ఉంటే తప్పితే అంత క్లీన్గా తీయడం అనేది చాలా కష్టం, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే. ఎందుకంటే ఇది బేసికల్గా ఎడ్యుకేటెడ్, దాని గురించి చదువుకున్నారు కాబట్టి, ఇది ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేసింది కాదు, ఎడ్యుకేషన్ చదివింది కాబట్టి అంత పర్టికులర్గా, అంత పర్ఫెక్ట్గా తీశారనేది నేను నమ్ముతాను. నేను దీని గురించి ఎక్కువగా, అంటే ఎలా ఉంటుంది సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్లు అవుతాయి అయ్యని కాకుండా ఒక మనస్సుకి సంతృప్తినిచ్చే సినిమాగా చేశానని మాత్రం 100% నేను నమ్ముతున్నాను ఈ సినిమాని. ఎందుకంటే నేను నిన్నే డబ్బింగ్ నేను స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మొత్తం అంత డబ్బింగ్ అందరిది అయిపోయింది. ఈ సినిమా కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. ఆయన ప్లానింగ్లో ఏంటో నేను ఎప్పటి నుంచో పెడదామని, ప్రెస్ మీట్ పెడదామంటే అసలు సినిమా ఉన్నట్టు కూడా తెలియట్లేదు, గుంపులు గోవిందలా దగ్గర అయిపోయినాయి నా సినిమాలు అందరం కూడా జరిగింది. సో ఈ రోజు నుంచి డెఫినెట్గా ఈ సినిమా ప్రమోషన్స్ కానీ అన్నీ ఆయనే ప్లాన్ చేస్తున్నారు, నీట్గా కూర్చొని ప్లాన్ చేస్తున్నారు ఆయన. అలాగే దానికి మెయిన్ సపోర్ట్ మస్తాన్ గారు. ఈయన గురించి పొలిటికల్లో అనలైజర్గా ఉంటూ ఏ ఏరియాలో ఎవరు గెలుస్తారు అనేసి వీళ్ళు అన్నీ సబ్మిట్ చేసి పెద్దవాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సినిమా ఏ ఏరియాలో కూడా బాగా ఆడుతుంది, ఏ ఏరియాలో ఉంటుంది అని చెప్తే కనుక చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అది కరెక్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. మన సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి. సో డెఫినెట్గా ఒక మంచి సినిమా. అంటే ఈ సినిమాలో కొత్త ఆర్టిస్టులు చాలామంది చేశారు. నేను ఎందుకు అనుకునేవాడిని, వీళ్ళని పెట్టారు ఎందుకు. నిజంగా ఇంత మంచి ఆర్టిస్టులు మన హైదరాబాద్లో ఉన్నారా అనే ఫీలింగ్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా నేషనల్ అవార్డు సాధించే లెవెల్లో పర్ఫార్మెన్స్లు చేస్తున్నారు వాళ్ళంతా. ఒక రకంగా మేమే ఇదేంటి వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, మనకు కొంచెం తగ్గుతుందా అనే ఫీలింగ్ కూడా వచ్చేది అనమాట.